శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ఒక ట్రెడిషనల్ హీలర్ని. మనం ఇప్పుడు జహీరాబాదు హెర్బా వ్యాలీ మా హెర్బల్ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడ లాహిరి బాబా టెంపుల్ ఉంది. అదేవిధంగా రిసార్ట్ కూడా కడుతున్నాం, మెడికల్ టూరిజం టైప్లో. ట్రీ హౌసెస్ ఉంటాయి, ధ్యాన మందిరం, యజ్ఞశాల, గోశాల అన్ని రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఆల్ స్పైస్ ఈ మొక్క చూశారు కదా, ఆల్ స్పైస్ మొక్కకి ఎదురుగుండా నుంచి మనం ఈ వీడియో చేస్తున్నాం. దీనిని కర్రీల్లో వేసుకున్న, మసాలా కూరలో వేసుకున్న చాలా అద్భుతమైన ఫ్లేవర్ వస్తుందండి. దాని పేరులోనే ఆల్ స్పైస్ అని ఉంది కదా, అన్ని రకాల యొక్క మసాలాల వాసన దీంట్లో వస్తుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనం పులి చెంచలి అంటాం దీన్ని. పులి చింతాకు అని కూడా చాలామంది అంటారు. ఇది మనకి గోదావరి జిల్లాల్లో కానీ ఊడుపు పొలాల్లో కానీ చాలా ఎక్కువ వచ్చి చేనంతా పాకుతుందండి. ఇది చిన్న ఆకులు ఉన్నాయి, ఇక్కడ పెద్ద ఆకులు ఉంటాయి. అదేవిధంగా మీకు ఎర్రది కూడా ఉంటుంది. ఇందులో పులిసెంచులో చాలా పెద్ద ఆకులు ఉంటాయి. అనేక రకాల ఉపయోగం ఉన్నాయండి దీనివల్ల. దీన్ని పుల్లగా ఉంది, అందుకు పులి అంటారనమాట. పులుపు చెంచలి కూర యాక్చువల్గా చెప్పాలంటే దీని ఆకు తింటే పుల్లగా ఉందన్నమాట. ఇది చక్కగా పప్పులో వేసి వండుకోవచ్చు, కూరగా వండుకోవచ్చు, ఎన్నో రకాలుగా దీన్ని మనం ఆహారంలో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. పులుపు ఇష్టమైన వాళ్ళు పప్పులో వేసి వండుకుంటే పుల్లగా చాలా చక్కగా ఉంటుందన్నమాట. దీని షేపు కానీ దీని ఆకు కానీ చూడండి, 3 ఆకులు ఉంటాయి. 3 ఆకులకి మళ్ళీ 2 ఆకులు కలిసినట్టుగా ఉన్నాయి చూడండి. అర్థమైంది కదండి, ఇది కనబడుతుందా? ఇది 3 ఆకులు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 ఆకులు కూడా మళ్ళీ 2 ఆకులు కలిసినట్టుగా ఉన్నాయి చూడండి. చూడండి, దగ్గరగా పెడుతున్నా, క్లియర్గా చూడండి. ఇప్పుడు దీని ఉపయోగాలు తెలుసుకుందాం మనం. పులి చెంచలి, అమ్రూల్ శాక్ అంటారండి, చాంగేరి అంటారు, ఆమ్ల లోనిక అని అంటారు. దీని పులచింత అని. ఈ ఆకు పుల్లగా, పలసగా, చిన్నదిగా, రుచిగా ఉంటుంది. దీని సమూలము లేక సూర్ణము లేక కషాయము జఠరదీప్తిని ఇచ్చును, అంటే ఆకలిని బాగా పెంచుతుంది. వాతరక్తమును అనసును, వాతము అగ్నిమాంద్యము అంటే అజీర్తి, వాతంలో ఉన్న రక్తాన్ని, శరీరంలో ఉన్న వాతాన్ని కూడా తగ్గించుతుంది అన్నమాట. నీరసము, గుల్మము, మూలవ్యాధిని శమింపజేయను. నీరసంగా ఉన్న వాళ్ళకి బలం ఇస్తుంది. మూలవ్యాధి అంటే పైల్స్ని తగ్గిస్తుంది. గుల్మం అంటే మన శరీరంలో చెడిపోయిన నీరు ఉంటుందన్నమాట, మనకు తెలియదు. అది చెడు నీరు శరీరంలో ఉండిపోతుందండి, రక్తంలో కానీ, మాంసంలో కానీ, మజిల్స్లో కానీ, బోన్ మేరలో కానీ, పొట్టలో కానీ ఉండిపోతుంది అనమాట. ఈ అన్నిటిని కూడా బయటికి పంపేది ఇదన్నమాట. అంటే ఎంత అద్భుతమైన పనులు చేస్తుందో చూడండి. మూత్రమును జారీ చేయును, వీర్యమునకు వేడి పుట్టించును, దేహపు కాకను వృద్ధి చేయను, లఘుత్వముగా ఉండును అంటే కొంచెం అజీర్ణం చేస్తుంది. గర్భంలో ఉండే రోగాల్ని, చర్మ రోగాలు, గ్రహణి అంటే విరోచనాలు, సంగ్రహణి రోగములను నిశ్శేషముగా బోననచును అంటే పూర్తిగా తీసి పడేస్తుంది అనమాట. దీని ఆకు నీళ్లు పోసి కానీ పొయ్యక కానీ నూరి ఎర్రబడి పుండుగా నుండి చోట కట్టిన చల్లబడి నొప్పి, మంట, పోటు నిమ్మళించును. ఏం చేయాలంటే దీన్ని ఆకును డైరెక్ట్గా నూరి కానీ, లేకపోతే ఈ నూరి తీసిన రసాన్ని కానీ, మనకి ఎర్రటి పుళ్ళు కానీ, ఎక్కడైనా బాయిల్స్ వచ్చి ఎర్రగా ఉంటాయి చూడండి, వాటి మీద ఉడుకు కురుపులు అంటాం మనం. ఆ కురుపుల మీద వేసి కడితే ఆ ఉడుకు తగ్గిపోయి, ఆ కురుపు అణిగిపోయి, ఆ మంట, వేడి, విపరీతమైన వేడి మంట ఉంటుంది. ఎర్ర సెగ్గడ్డలు అంటాం మనం. ఎర్ర కానీ బ్లూ కానీ కూడా వస్తాయి. బ్లూగా వచ్చింది చాలా ప్రమాదం, గమ్మున తగ్గదు. ఈ ఎర్రది ఏంటంటే వేడి, అతి వేడి వల్ల వచ్చిందనమాట. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ వేడిని తీసేసి మీకు ఆ కురుపుని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. నొప్పి, మంట, పోటు నిమ్మళించును. దీని ఆకు వేడి నీళ్ళతో నూరి రసము తీసి అందులో తెల్ల నీరుల్లిపాయల రసము కలిపి తలకు పూసిన పైత్యం, తలపోటు తగ్గుతుందన్నమాట. ఏం చేయాలి దీని ఆకు రసం తీసి ఆ రసము వేడి నీళ్ళతో నూరాలి. నూరి రసం తీయాలి. అందులో తెల్ల నీరుల్లిపాయలు అంటే మనం కూరలు వేసుకుని నీరుల్లో ఉంచండి, అందులోనే తెల్లవి ఉంటాయి అన్నమాట. ఆ తెల్ల నీరుల్లిపాయ లక్షణం ఏర్పాటు, ఎర్రది ఏర్పాటు, లైట్ పింక్ కలర్ది డిఫరెంట్ అండి. ఉల్లిపాయ రంగును బట్టి కూడా మళ్ళీ మనకి దాని యొక్క లక్షణం మారుతుందన్నమాట. అందుకే ఇక్కడ పర్టికులర్గా తెల్ల నీరుల్లిపాయ అని రాశారనమాట. కలిపి పైచెపు తలనొప్పి తగ్గిపోతుందంట చూడండి, తలకు రాస్తే. దీని ఆకుల రసం రాస్తేనంట ఉలిపిరికాయలు, వాట్స్ అంటాం కదా, అవి స్లోగా అణిగిపోతాయంట. ఆ రసంలో కళ్ళల్లో పిండిన కంటిపొరలు దుర్మాంసము హరించును.
ఇది శాస్త్రంలో రాశాడు, కానీ అనుభవమైన వైద్యుల యొక్క సలహా తీసుకోకుండా ఇలాంటి ప్రయోగాలు చేయకండి. కన్ను అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాను, చాలా ఇబ్బంది. కాబట్టి ఇందులో ఉన్నది నేను చదువుతున్నాను ఊరికే, కానీ ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు దయచేసి. దీని సమూలంతో చేసిన లేహ్యము బలము, మేహశాంతి, చలవ చేయును. దీని ఆకుతో చేసిన పచ్చడి పుల్లగా రుచిగా ఉండును, రుచి పుట్టించును. అగ్నిదీప్తి పుట్టించును అంటే ఆకలి పెంచుతుంది. రోగులకు మిక్కిలి పథ్యమైనది. అంటే ఎటువంటి జబ్బు పడిన వాళ్ళకైనా సరే ఇది పథ్యం కింద ఈ పచ్చడిని పెట్టచ్చు. మనం పాత చింతకాయ పచ్చడని, అల్లం పచ్చడని ఇలాగా అనేక రకాలు పెడతా ఉంటాం జబ్బు పడి లేచిన వాళ్ళకి. ఆ విధమైన పచ్చడి ఈ పులిసింతతో కూడా చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట. దీని ఆకులతో ఉప్పులో నూరి కట్టిన కండ్లకు కడితేనంటే కండ్ల మసకలు, పొరలు, దుర్మాంసం హరించును. కళ్ళకు కట్టినంటే కళ్ళు తెరిచి కాదండి, కళ్ళు మూసి పైన కట్టినా కూడా కంటి లోపల ఉన్న పొరలు, ఎక్కువగా పెరిగిన మాంసం కానీ, కొంతమందికి ఇక్కడ ఉల్లిపిరికాయలు లాంటివి వస్తూ ఉంటాయి. మాంసం కంటి లోపల దళసరెక్కి కంటి రెప్ప ఇబ్బంది పెడతా ఉంటుంది. అటువంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. ఎక్కువగా తీస్తే రోజు ఇంకా అదే పనికి అది మంచిదని తిన్నారనుకోండి, మీరు మీ యొక్క పురుషులకి మగతనాన్ని తగ్గిస్తుంది. దీనికి విరుగుళ్ళు ఏం చేయాలి? లవంగాల చూర్ణం, లవంగం తినటం కానీ, లవంగాల చూర్ణం కానీ మనం ఈ పచ్చళ్ళలో కానీ వీటిల్లో కానీ కొద్దిగా వేసుకుంటే దీని అతి చలవ అనేది తగ్గించి యావరేజ్గా పనిచేసి అన్ని రకాల శరీర తత్వాలు ఉన్న వాళ్ళు తినడానికి చక్కగా పనిచేస్తుంది అనమాట. లేకపోతే కొబ్బరి వేసుకుని పచ్చడి చేసుకున్నా తగ్గుతుందంట. ఆవాలు, బెల్లం పానకం, ఇన్ని రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. దానికి విరుగుళ్ళు చెప్పాను కదా, లవంగాలు, ఆవాలు, బెల్లం పానకం, కొబ్బరి కూర, ఇటువంటివి వేసి కూడా మీరు చట్నీలో కొద్దిగా వేసుకుంటే దాంట్లో అతి చలవ అనే గుణం తగ్గి యావరేజ్గా పనిచేసి వేడి చలవ కాకుండా మనకి చక్కగా అనేక జబ్బులను తగ్గించి, మనకి చాలామంది వేడి అతివేడి మా శరీరం అంటారు. అటువంటి వాళ్ళు ఈ పులిచింతాకు పచ్చడి చేసుకుని తింటే ఆ శరీరంలో ఉన్న అతివేడి అంతా తగ్గిపోయి మీరు మీ బాడీలో ఉన్న అత్యుష్ణం అనేది తగ్గిపోవడం వల్ల మీకు దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ, అరిచేతుల మంటలు కానీ, అరికాళ్ళ మంటలు కానీ, ఒళ్ళు మంటలు కానీ ఇవన్నీ తగ్గి చక్కగా పనిచేస్తుంది అనమాట. కానీ వాత శరీరాలు ఎక్కువ తిన్నారనుకోండి ఇబ్బంది పెడుతుంది. ఇది అర్థమైంది కదా? ఎందుకంటే మీకు అసలే వాతం ఉంది, ఇది ఇంకా చలవ చేస్తుంది. కాబట్టి ఆ వాతం పెరిగే లక్షణం చలవ చేయడం వల్ల వస్తుంది. కాబట్టి వాత శరీరాలు దీన్ని తినొద్దు. తింటే కనుక లవంగాల చూర్ణం కానీ, ఆవపిండి కానీ, కొబ్బరి కూర కానీ ఇటువంటివి వేసి వండుకోండి. ఓకేనండి, నమస్కారం.